సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ముదురుతోంది. ఓవైపు అఖిలేష్ వర్గం బలపడుతుంటే మరోవైపు ములాయం వర్గం కూడా వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల కమిషన్తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ములాయం సింగ్ యాదవ్ పార్టీ సహచరులతో సమావేశమయ్యారు. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ఈ భేటీలో పాల్గొన్నారు. లక్నోలో పార్టీ ఆఫీసుకు ములాయం వర్గం తాళాలు వేసింది. పార్టీ కార్యాలయానికి శివపాల్ యాదవ్ తమ నేమ్ బోర్డులు తగిలించారు. పార్టీ సింబలపై ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో రేపు మధ్యాహ్నం లోపు ములాయం సిఈసిని కలవనున్నారు. कमल इधर तो खाली हाँ फोटो खाली फोटो जिंदाबाद जिंदाबाद సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ముదురుతోంది. ఓవైపు అఖిలేష్ వర్గం బలపడుతుంటే మరోవైపు ములాయం వర్గం కూడా వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల కమిషన్తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ములాయం సింగ్ యాదవ్ పార్టీ సహచరులతో సమావేశమయ్యారు. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ఈ భేటీలో పాల్గొన్నారు. లక్నోలో పార్టీ ఆఫీసుకు ములాయం వర్గం తాళాలు వేసింది. పార్టీ కార్యాలయానికి శివపాల్ యాదవ్ తమ నేమ్ బోర్డులు తగిలించారు. పార్టీ సింబలపై ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో రేపు మధ్యాహ్నం లోపు ములాయం సిఈసిని కలవనున్నారు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ప్రస్తుతం లక్నోలో పరిస్థితి ఎలా ఉంది? ఆఫీస్ కి తాళం వేయడం మీద అఖిలేష్ వర్గం ఏమంటుంది? అంటే కొద్ది రోజులుగా ములాయం సింగ్ యాదవ్ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ వర్గాల మధ్య పార్టీపై ఆధిపత్యం సాధించేందుకు పోరాటం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే విభేదాలు కూడా బయటపడుతున్న పరిస్థితి. తాజాగా ఇవాళ ఉదయం ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీకి రాకంటే ముందు వచ్చే దారిలో ముందుగా పార్టీ కార్యాలయంలోకి వెళ్ళారు. దాదాపు ఒక అరగంట సేపు అక్కడ ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ తో పాటు శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే గతంలో అఖిలేష్ యాదవ్ వర్గం సంబంధించిన వాళ్ళు పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. అక్కడ శివపాల్ యాదవ్ తో పాటు ఇతర నేతల సంబంధించిన నేమ్ ప్లేట్ అన్ని కూడా తీసేసి కొత్తగా నియమితులైన వారు అఖిలేష్ యాదవ్ ఎవరినైతే నియమించారో వారి నేమ్ ప్లేట్ ను కూడా పెట్టిన పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం వెళ్ళి వచ్చిన కొద్దిసేపటి తర్వాత ములాయం సింగ్ యాదవ్ వర్గానికి సంబంధించిన వారంతా కూడా అక్కడ మళ్ళా యథాతథ స్థానంలో ములాయం సింగ్ యాదవ్ నేమ్ ప్లేట్ ని అదేవిధంగా శివపాల్ యాదవ్ నేమ్ ప్లేట్ కూడా పెట్టారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని కూడా తాళం వేసినట్టుగా తెలుస్తుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యం చూస్తుంటే ఎవరికి వారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించలేదు. ఒకవైపు అఖిలేష్ యాదవ్ ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. వారందరినీ కూడా నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసుకున్నారు. అదే సమయంలో ములాయం సింగ్ యాదవ్ కూడా పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. వారందరినీ కూడా వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిందిగా చెప్పారు. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ తో పాటు శివపాల్ యాదవ్ ఉన్నారు, అదేవిధంగా అమర్ సింగ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈసీ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. ఇవాళ వీలైతే ఇవాళ లేదంటే రేపు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సమాజ్వాదీ పార్టీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కళ్యాణ్.